అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినం నేను ఒక వీడియో చేశాను. అదేమిటంటే లక్షల మంది ఒకే చర్చికి వెళ్ళడం అది లేఖన విరుద్ధమని, మెగా చర్చెస్ దేవుని చిత్తము కాదు అని. నాకు ఎవరి మీదనో దురుద్దేశంతోనో ఎవరినో చూసి ఓర్వలేకనో జెలసితోనో మాట్లాడింది కాదు. నేను లేఖనంలో ఉన్నటువంటి విషయాలను నాకు అర్థమైనటువంటి విధానంలో నేను తెలియజేస్తున్నాను. ఇది కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత ఎవరినో ఒకరిని గురిగా పెట్టుకొని మాట్లాడాను అని అనుకోవద్దు. ఎందుకు అనంటే నేను ఎవరిని గురిగా పెట్టుకొని మాట్లాడడం లేదు. సత్యాన్ని అందరికీ తెలియచేయాలి అని ఒక ఉద్దేశంతో మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఇష్టమైనటువంటి వారు లేఖనాలను పరిశోధించి ఇది సత్యము అని నమ్ముతారు. ఒకవేళ ఇష్టం లేనటువంటి వారు ఇది నాకు అవసరం లేదనుకుంటారు, వారు పరిశోధించరు, దీన్ని పట్టించుకోరు. కాబట్టి నేను ఇది సత్యము, ఇది మాత్రమే సర్వసత్యము అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పాలి అనుకుంటున్నాను నాకు అర్థమైనటువంటి వేలో. అయితే నేను మెగా చర్చెస్ దేవుని చిత్తము కాదు అని చెప్పగానే ఒక సహోదరుడు ఈ విధంగా కామెంట్ పెట్టాడు. మీరు ఒకసారి కామెంట్ చూడండి. కల్వర్ సతీష్ చర్చిలో లక్షల మంది ఉన్నారు కదా, అది కరెక్ట్ కాదా చెప్పండి, సూటిగా చెప్పండి అంటూ స్టీవెన్ రాజ్ నిజామాబాద్ 8342 అనే ఐడి నుంచి ఈ కామెంట్ చేశాడు. అయితే నేను ముందుగా ఇప్పుడు మీరు కామెంట్లో చూసినటువంటి ఆ పేరు కలిగినటువంటి దైవజనుని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. మొదటి విషయం, వారి యొక్క ఒకే చర్చికి లక్షల మంది వెళ్ళడం లేదు. వారి దగ్గర సభ్యత్వము లక్షల మంది ఉండొచ్చు, కానీ ఒకే చర్చికి లక్షల మంది వెళ్ళడం లేదు. ఒకవేళ అలా వెళ్ళడాన్ని నేనైతే లేఖన కాంతిలో అది సత్యం అని అయితే మాత్రం చెప్పను. అది సత్యము కాదు కూడా. ఆయన మంచివారు, ఆయనకు దేవుడిచ్చిన భారము, ఆయనకు తెలిసినట్లుగా ఆయన సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఆయన మీద బురద చల్లడము, ఆయనను గూర్చి నేను మాట్లాడడము సరైనటువంటి విధానం కాదు. ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు, అందరికి తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన పేరు చెప్పి ఆయనను గూర్చి మాట్లాడి ఆయనను ఖండించి దీన్ని ఒక రాద్ధాంతము చేయాలి అనే ఉద్దేశం నాకు ఏ కోశాన రవ్వంత కూడా లేదు. అయితే లేఖనమేమి చెప్పుచున్నది, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే లేఖనమేమి చెప్పుచున్నది అనే కోణంలో మాత్రమే మనము తరిచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మనము ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చూసినప్పుడు ఆదిమ సంఘము ఎంతమంది కూడుకున్నారు మొట్టమొదట అనే విషయాలను నేను చెబుతూ వచ్చాను. వారందరూ ఇంటింటా రొట్టె విరుచుచూ వచ్చారు, ఇంటింటా కూడుకుంటూ వచ్చారు, దేవాలయంలో కూడా కూడుకున్నారు. ఎంతమంది కూడుకున్నారు వారు, అసలు కూడుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏమిటి వారిది అనేటువంటి విషయాలను నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది లక్షల మంది ఒకే చర్చికి వెళ్ళడం లేఖన విరుద్ధం అనేటువంటి ఈ యొక్క తమ్మునేలు పెట్టి నేను వీడియో చేశాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇకపోతే అందులో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఏమిటంటే ఆదిమ సంఘం ఇంట్లో కూడుకున్నారు. ఎందుకొరకు కూడుకున్నారు, కూడుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయం కనుక మనకు అర్థమవుతే మెగా చర్చెస్ ఉండడం దేవుని చిత్తమా కాదా అనే విషయం అర్థమవుతుంది. దీనితో అది ముడిపడి ఉన్నది. కాబట్టి ఈనాడు మెగా చర్చెస్ వారికి ఉన్నాయి గనక మీకు లేవు గనక, లేదా మీరు అంత గొప్ప సేవకుడు కాదు గనక మీరు ఇలా మాట్లాడుతున్నారని కొందరు అనుకోవచ్చు. దేవుడు నాకిచ్చిన చిన్న పరిచర్యలో, నాకిచ్చిన స్థాయిలో నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఎవరి పొలం వారిది, ఎవరి లెక్క వారిది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అంటే లేఖనాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కోణంలో మనము ఆలోచిస్తే ఇప్పుడు ఈ సహోదరుడు అడిగాడు గనక నేను సూటిగా స్పష్టంగా చెబుతాను. అయితే వినే చెవి నీకుందా సహోదరుడా? వినగలిగే చెవి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. చెప్పడమే కాదు ముఖ్యం, వినగలిగే చెవి కూడా ఉండాలి. వినగలిగే చెవి లేనప్పుడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు అర్థము కావు, పైగా అవి అపార్థమే అవుతాయి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే 3వ లైన్ నుంచి, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అంటాడు. 5వ వచనంలో, ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. నాకు దేవుడు వినబుద్ధి పుట్టించాడు, వినబుద్ధి పుట్టించినప్పుడు నేను వినకుండా తొలగిపోలేదు అని అన్నాడు. అయితే
కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొందరు వినరు, అంటే భౌతికమైన చెవులతో వింటారు కానీ ఆత్మీయ చెవులతో వినరు. అందుకు డిఫరెన్స్ అనేది వస్తుంటుంది చాలాసార్లు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు అని ఇక్కడ చెబుతున్నాడు. చాలామంది వింటారు, కానీ ఏ విధంగా వింటారంటే ఆత్మీయ చెవులతో, సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక పరిశోధనతో, సత్యం ఏది అనే ఒక ఉద్దేశముతో వెతకాలనే ఉద్దేశంతో వారు వినరు. ఎక్కడైనా తప్పు దొరుకుతుందా, ఎక్కడైనా తప్పు దొర్లుతుందా, ఇక్కడ ఈయనేమైనా వక్రీకరిస్తున్నాడా, ఒకరి మీద ఏదైనా దూషణ ఉద్దేశంతో, అసూయతో, జెలసితో మాట్లాడుతున్నాడా అనే కోణంలోనే చూసే ప్రయత్నం చేస్తారు చాలాసార్లు. అయితే ఇక్కడ శిష్యునికి తగినటువంటి చెవి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు అర్థమవుతాయి. శిష్యునికి తగినటువంటి చెవి ఎవరికైతే లేదో వారికి అర్థం కావు. ఎందుకంటే ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథంలో, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అంటాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్పాడు. చెవి ఉన్నవానికి అర్థమవుతుంది. ఏమండి, యోహాను 7 సంఘాలకు రాస్తున్నాడు పత్రికలు. అయితే అందులో చెవి కలిగిన వానికి ఆ విషయాలు అర్థమవుతాయి. ఆత్మీయ చెవులు దేవుడు ఇవ్వాలి, అది తెరుచుకున్న వానికి మాత్రమే ఆ విషయాలు అర్థమవుతాయి, లేకపోతే వారికి అర్థమయ్యేటువంటి అవకాశము లేదు. ఇకపోతే ఇలా ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. ఎందుకంటే కొంతమంది వినుటకు మందులు కాబట్టి వారు కొన్ని చెప్పే విషయాలు వినరు, విన్నా వాళ్ళకు అర్థము కావు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో మనము చూసినట్లయితే, ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు అంటారు. గనుక మీరు వినుటకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది అని ఇక్కడ చెబుతున్నాడు. ఏమండి, వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహించరు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు విని గ్రహించాలి. ఒక సంఘములో ఎంతమంది ఉండాలి అనేటువంటి విషయము దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? మొదటి విషయం అది ఆలోచించండి. ఆ వీడియో చూసినటువంటి వారికి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం కాని వారు మళ్ళీ వినండి. మీకు మళ్ళీ వింటే అందులో చాలా స్పష్టత మీకు వస్తుంది. అది దేవునికి ప్రార్థన పూర్వకంగా సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వినండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతే తప్ప మీరు పైన విని దాన్ని గ్రహించకపోతే అందులో ఉన్న విషయం సారం మీకు అర్థం కాదు. అయితే మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విషయాన్ని. ఒక దగ్గర సంఘం అనేది కట్టబడిన తర్వాత అక్కడ ఎంతమంది ఉండాలి ఆ సంఘములో అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. అసలు ఆదిమ అపోస్తలుడు ఎంతమంది కూడుకున్నారు, ఎందుకు కూడుకున్నారు, అసలు ఎంతమంది కూడుకోవాలి అనే పాయింట్ రావాలంటే అసలు ఎందుకు కూడుకోవాలి అనే పాయింట్ రావాలి. ఎందుకొరకు కూడుకుంటున్నారో తెలిస్తే ఎంతమంది కూడుకోవాలో తెలుస్తుంది. అయితే ఆదిమ సంఘము అసలు కూడుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు కూడుకున్నారు వాళ్ళు? కూడుకోవడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, వారు మత్తయి అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ ఆ విషయం మనకు బోధపడుతుంది. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఇక్కడ చెబుతున్నాడు. వారు కూడుకున్నారు. ఎందుకొరకు కూడుకున్నారు? రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ఏ దినాన కూడుకున్నారు? ఆదివారంన కూడుకున్నారు. నేను ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏమిటంటే, ఆదివారం అనేటువంటి దినమును గూర్చి. ఎందుకొరకు ఆదివారము అంటే, ఆ రోజు రొట్టె విరుచుట అనే కార్యక్రమమును జరిగించారు ఆదిమ అపోస్తలులు. అది దేవుడు వారికి అప్పగించాడు. కనుక ఆదివారం చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా రొట్టె విరిచే కార్యక్రమం కొరకే చర్చికి వెళ్ళాలి. ఆ రొట్టె విరిచే కార్యక్రమానికి కూడుకున్నటువంటి వారు ఒక రొట్టెను దైవజనుడు ఎత్తుకొని దేవునికి ప్రార్థన చేసి విరిచేటువంటి సైజు కలిగిందై ఉండాలి. దీనికి లేఖనాధారం ఏమిటి? అది కూడా నేను అందులో చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు
చెల్లి ఏం చేశాడు 24లో, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను అని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఆ ప్రకారం ఈ భోజనమైనటువంటి ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. అర్థమైందండి? అక్కడ రొట్టెను ఎత్తుకున్నాడు, తర్వాత ఆ పాత్రను కూడా ఆయన ఎత్తుకొని అంటాడు, ఎత్తి పట్టాడు. ఆ రొట్టె ఒక దైవజనుడు ప్రార్థించినప్పుడు ఎత్తుకొని ప్రార్థన చేసి విరవగలిగినంత సైజులో ఉండాలి. ఒక రొట్టె ఎంతమందికైతే పంచగలుగుతామో అంతమంది మాత్రమే ఒక మందిరంలో కూడుకోవాలి. 1,00,000 మంది వచ్చి కూడుకున్నారనుకోండి, ఎంత పెద్ద రొట్టె అవసరమైతే చెప్పండి. 1,00,000 మందికి సరిపోయేటువంటి ఒక రొట్టెను ముందు చేయడానికి సాధ్యపడుతుందా? ఒకవేళ చేస్తే కూడా దైవజనుడు దాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసి విరవగలడా? విరిచేటువంటి ఆ పరిస్థితి ఉంటుందా? అలా లేనంత మంది ఒక రొట్టెను దైవజనుడు ఎత్తుకొని ప్రార్థించి విరవలేనటువంటి పరిస్థితే గనక వస్తే అంతమంది అక్కడ కూడుకోవద్దు అని అర్థము. ఒక రొట్టెను ఎత్తుకొని ప్రార్థించి విరిస్తే, అది విరిచిన తర్వాత పంచి పెడితే ఎంతమందికి అయితే వస్తుందో అంతమందే ఒక సంఘంలో కూడుకోవాలి. ఒకవేళ 1,00,000 మంది కూడుకుంటే అంత పెద్ద రొట్టె ఒకటే చేసి దానిని విరిచి ఇవ్వగలగాలి ఆ దైవజనుడు. అలా ఇవ్వడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఈనాడు ఈ కారణాన్ని బట్టే, అంటే ఆదిమ సంఘం ఎందుకొరకు కూడుకున్నారో విషయం అర్థం కాని కారణాన్ని బట్టే ఎక్కువ మంది కూడుకుంటున్నారు. ఎక్కువ మంది కూడుకున్న తర్వాత లేఖనంలో ఉన్నటువంటి అనేక వచనాలను తొలగించేసి, అనేక వచనాలను మార్చేసి లేఖన విరుద్ధంగా సంఘాలను స్థాపిస్తూ వెళుతూ ఉన్నారు. అది ఆఖరణ వచ్చేసి అక్కడ దేవుని యొక్క చిత్తం జరగట్లేదు, వాక్య సారాంశం నెరవేరడం లేదు. పైగా అక్కడ కొన్ని విషయాలు కలుపుతూ కొన్ని తీసేస్తూ అది యెజబేలుకు అనుకూలమైన సేవగానే మార్చబడుతుంది. వారికి ఆశ ఉండొచ్చు, నేను యేసయ్య కొరకు బ్రతకాలి, యేసయ్యకు ఉద్దేశం నెరవేర్చాలని ఆశ తపన మంచిదే, కానీ అది దైవ చిత్తానుసారమైనటువంటి ఆశ ఉండాలి, దేవుని సంకల్పానుసారమైనటువంటి సేవ అయి ఉండాలి. అలా జరగాలంటే ఆదిమ సంఘం మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆనాడు వారు ఒక్కటే రొట్టెని విరిచారు, అనేక రొట్టెలను విరవలేదు. మీరు కొందరు అనుకోవచ్చు, ఒకటే రొట్టె ఎందుకు, అనేక రొట్టెలు విరవచ్చు కదా 1,00,000 మంది వచ్చినప్పుడు, 1,000 మంది వచ్చినప్పుడు అని మీరు అనొచ్చు. లేఖనం అలా చెప్పడం లేదు. లేఖనం చెప్పింది కదా, లేఖనం చెప్పిన తర్వాత మనం సొంతంగా ఎందుకు అనుకోవాలలా? అనుకోవడానికి వీలు లేదు. 1 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే గనక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడు. 16లో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. ఒకటే రొట్టె, అది విరవబడాలి, అది ప్రతిష్ఠింపబడినటువంటి అభిషక్తుడైనటువంటి దైవజనుడు దాన్ని విరవాలి. అలా విరవగలిగే సైజులో, విరిచేటువంటి బరువులో అది ఉంటేనే అది బాగుంటుంది. అంతే, అది ఒకటే రొట్టె ఉండాలి. అనేక రొట్టెలు వాడడానికి వీలలేదు. ఒక సంఘానికి ఒకటే రొట్టె. ఆ రొట్టె విరిచి అందరికీ ఇవ్వగా అది సరిపోయేటట్టుగా ఉండాలి, కాస్త మిగిలేటట్టుగా కూడా ఉండాలి. అంతటి రొట్టెను చేయగలిగేటువంటి సామర్థ్యం, దానిని విరవగలిగేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట. అయితే ఈ రొట్టెను విరిచి పంచిపెట్టినప్పుడు ఎంతమందికి అయితే సరిపోతుందో ఆ ఒక్క రొట్టె, అంతమందిని మాత్రమే గ్యాదర్ చేసుకోవాలి దైవజనుడు. అదే సంఘం అనబడుతుంది. ఆదిమ సంఘంలో ఇంటింట వారు ప్రార్థన చేస్తూ, ఇంటింట వారు రొట్టె విరుస్తూ వచ్చారు గనుక అదే పద్ధతి ఈనాడు కూడా కొనసాగాల్సిందే. మిగతా విశ్వాసులు ఉంటే ఏం చేయాలంటే 5, 10, 15, 20, 30, 40, 50 కిలోమీటర్ల దూరంలో, 100 కిలోమీటర్ల దూరంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక దగ్గర సమకూర్చి అక్కడ ఒక సేవకుని ప్రతిష్ఠించి, ఆదిమ సంఘం లాగా హస్తనిక్షేపణ ద్వారా వారిని ప్రతిష్ఠించి వారికి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అప్పగించాలి. అలా చేస్తూ రావడం ఆదిమ అపోస్తలుల పద్ధతి, ఆదిమ అపోస్తలుల సేవ అవుతుంది. మెగా చర్చెస్ కట్టండి, పెద్ద చర్చిలు కట్టండి, 1,00,000 మంది ఒక దగ్గర కూర్చోబడండి అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. వారందరూ కూడా ఇంటింటా వారు కూడుకొని రొట్టె విరుస్తూ వచ్చారు. దేవాలయానికి కూడా వెళ్ళి వారు ప్రార్థన చేసుకున్నారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అని చెప్తున్నాడు. వారు ప్రతిదినం దేవాలయంలో కూడుకున్నారు. ఆదివారం వచ్చినప్పుడు తప్పకుండా వారు కూడుకొని ఇంటింట రొట్టె విరుచు వచ్చారు. ఒక ఆదివారం ఒక ఇంట్లో, ఒక ఆదివారం ఒకరింట్లో, ఒక ఆదివారం ఒకరింట్లో వాళ్ళు రొట్టె విరుచు వచ్చారు. ఒక ఇంట్లో ఎంతమంది పడతారండి? 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది అయితే చాలా కష్టం.
120 మంది, 150 మంది అయితే ఫుల్గా టైట్ అయిపోతారు. ఇంట్లో వాకిట్లో చుట్టూ కలిపి అంతమంది అవుతారు. ఒక 100-150 మందికి సరిపోయేటువంటి రొట్టెను చేసుకొని దాన్ని ప్రార్థించి దైవజనుడు ఎత్తుకొని ప్రార్థించి విరిచి అందరికీ ఇవ్వాలి అన్నమాట. అది క్రీస్తు శరీరముగా వారు పూజించాలి. అదేవిధంగా ద్రాక్షారసం కొరకు కూడా ఎత్తి ప్రార్థన చేయాలి. తను ఒక పాత్రలో దాన్ని పోసి ఎత్తి ప్రార్థించాలి. అది లావట్టగలిగినటువంటి బరువు లేదా తను ఎత్తి ప్రార్థన చేయగలిగేటువంటి అంత సామర్థ్యమే దానికి ఉండాలి. అంత బరువు లేదా అంత పాత్రనే అది ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక అలా చేయకుండా చేసేది లేఖన విరుద్ధం అవుతుంది. తరువాత ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు కనుక ఎవ్రీ సండే బల్లి ఇవ్వలేము. ఎక్కువ మంది వస్తున్నారు కనుక ఎవ్రీ మంత్ ఇద్దాము, 6 నెలలకు ఒకసారి ఇద్దాము. అది కూడా ఇచ్చినప్పుడు ఎట్లా ఇద్దాము? వేపర్స్ ఇద్దాము. దాని మీద ఒక రక్తపు బొట్టు లాంటి ఒక చుక్కను పెట్టి వేపర్లు ఇచ్చేద్దాం, బ్రెడ్ ఇచ్చేద్దాం, కేక్ ఇద్దాం, బిస్కెట్లు ఇద్దాం అనేటువంటి ఈ లేఖన విరుద్ధమైనటువంటి అంశాలు ఇందులో చొప్పించబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ వీరు కూడుకునేటువంటి సిస్టమే డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క మెగా చర్చెస్ ద్వారా దేవుని యొక్క చిత్తం నెరవేరడం లేదు. పైగా ఆ దైవజనుడికి అందరి ముఖాలు పరిచయం ఉండవు. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ సంఘ కాపరికి తెలియవు. లక్షల మంది వచ్చినప్పుడు సంఘ కాపరికి ఏం గుర్తుపెట్టుకుంటాడు? ఎలా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది? తెలుసుకునే అవకాశం లేదు. అలా లేనప్పుడు ఆ విశ్వాస ఎదుగుదల సరైన విధంగా ఉండదు. అతడు వాక్యానుసారంగా ఉన్నాడో లేదో బోధకునికి తెలియదు. కనుక ఈ కాపరి ఆ విశ్వాసం ఎలా కాయగలుగుతాడు? అతని ఆత్మీయ అంతస్తును ఎలా చూడగలుగుతాడు? తన పరిస్థితులను ఎలా గమనించగలుగుతాడు? చూడలేడు. కనుక వీటన్నిటికీ కూడా అది వ్యతిరేకమైపోతుంది. కాబట్టి సంఘాలు అనేటివి ఇది ఎక్కడ ఎంతమంది కూడుకోవాలనేది ఎక్కడ నిర్ణయించాలి? మనం రొట్టె ద్వారా. ఎందుకంటే ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడుకోవడం ఎందుకు కొరకు? రొట్టె విరవడం కొరకు. ఎప్పుడు కూడుకోవాలి? ఆదివారంలో కూడుకోవాలి. ఆ రొట్టె విరిచి ఎంతమందికి అయితే ఇవ్వగలుగుతామో అంతమంది మాత్రమే అక్కడ కూడుకోవాలి తప్ప అక్కడ ఎక్కువ మంది కూడుకున్నారు కనుక ఇప్పుడు మేము రొట్టెను విరవము, వేపర్స్ ఇస్తాము అంటే లేఖనం ఒప్పుకోదు. లేఖనంలో ఎక్కడ కూడా వేపర్స్ అనే మాట లేదు. రక్తపు బొట్టు లాంటి బొట్టు పెట్టడాలు అనేవి ఎక్కడ కూడా ఇది అంతా కూడా లేఖనానికి విరుద్ధమైనటువంటి విషయం. కనుక ఒక్క దగ్గర రాంగ్ స్టెప్ వేసినందుకు అన్నీ కూడా రాంగ్ స్టెప్సే తీసుకోవాల్సి వస్తుంది. ఈ కారణాన్ని బట్టే మెగా చర్చెస్ నాట్ అలౌడ్. ఇవి దేవుడు అంగీకరించడు, వాటిని తీసుకురాడు. ఎక్కువ మంది వస్తున్నారు కదా అంటే దేవుడు అలా చెప్పలేదు. పైగా అసలు దేవుడికి ఒక మందిరం కట్టి మెగా చర్చ్ అనేది ఒకటి ఫిజికల్ స్ట్రక్చర్ కట్టి అక్కడ ఆరాధించాలనేది దేవుడు కోరుకోవడం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు హస్తకృత ఆలయములలో నివసించడు. అలా నివసించాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన కోరుకోనటువంటి దానిని బలవంతంగా చేయడం ఎందుకు చెప్పండి? దేవుడు ఇప్పుడు కోరుకోవడం లేదు కదా. ఆయన కోరుకోని దాన్ని బలవంతంగా చేసి దేవా ఇది నీకు ఇష్టం అని బలవంతంగా ఆయన మీద రుద్దడం ఎందుకు? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 47-50 వచనాలు కలుస్తున్న వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అని ఇక్కడ చెబుతున్నాడు. అంతేకాదు అపోస్తలుల కార్యంలో మరొకసారి కూడా ఈ విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. ఒకసారి ఇక్కడ మనము చూసినట్లయితే 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృత ఆలయాలు ఏవైతే ఉన్నాయో మనుషుల చేత నిర్మించబడినవి. అందులో దేవుడు ఉండడు. సంఘములో దేవుడు ఉంటాడు. సత్యమునకు స్తంభమును ఆధారమైనటువంటి సంఘములో, జీవము కలిగిన సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉంటారు. ఆయన కోరుకుంటున్నది ఏంటిదంటే సత్యమునకు స్తంభమును ఆధారమైనటువంటి జీవము కలిగిన సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇక్కడ చెబుతాడు. ఒకసారి చూడండి 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల, 1 తిమోతి 3:15,
దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అన్నాడు. జీవముగల దేవుని సంఘములోనికి దేవుడు వస్తాడు, భౌతికమైన మందిరంలోనికి కాదు. భౌతికమైన మందిరాన్ని పెద్దగా కట్టాలని దేవుని ప్లానే కాదు. వీరు దేవుణ్ణి అడిగి అది నిర్మించే అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని అలో చేయడు. ఎక్కడ కూడా లేఖనాధారము ఉండదు. ఒకవేళ అది ఉంటే కూడా ఆదివారము రొట్టె విరుచుట కొరకు ఉపయోగపడదు. అది ఆదివారంలో రొట్టె విరుచుట కొరకు అది ఉపయోగకరముగా ఉండదు. మిగతా కూడికలు పెట్టుకోండి, బైబిల్ స్టడీస్ పెట్టుకోండి, సువార్త కూడికలు పెట్టుకోండి, లేదా ఇతర మీటింగ్స్ ఏవైనా సరే మీరు చాలా మాబ్ సైకాలజీతో పెట్టుకోవచ్చు. వేల మంది, లక్షల మందితోని గుమిగూర్చి సువార్త కూడికలు కావచ్చు, ఇంకా ఇతరత్ర కూడికలు, ఉపవాస కూడికలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఆదివారంలో కూడుకునేటువంటి రొట్టె విరిచే కార్యక్రమం కొరకు మాత్రము, రొట్టె విరిస్తే ఎంతమందికి అయితే పంచగలుగుతాం అంతమంది మాత్రమే అక్కడ కూడుకోవాలి. అది ఎంతమందికి విరవగలుగుతున్నాడో ఆ దైవజనుడు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గనుక ఈ విషయాన్ని అర్థము చేసుకోండి. ఈ పద్ధతి ప్రకారంగానే ఆదిమ అపోస్తలుల సేవా విధానం అవుతుంది తప్ప దీనికి వ్యతిరేకమైనటువంటిది అది ఎవరి చర్చ అయినా సరే, ఎంతమంది కూడుకున్నా సరే, వాళ్ళు ఎంత పేరుగాంచిన బోధకులైనా సరే, ఈ విషయంలో మాత్రం వారు తప్పుడు లేఖనాన్ని వారు కలిగి ఉన్నారు. లేఖన విరుద్ధమైనటువంటి బోధన కలిగి ఉన్నారు. లేఖన విరుద్ధమైన పద్ధతిలోనే వారు ఉన్నారు. వారు ఖచ్చితంగా మార్చుకోవలసినదే. కనుక ఈ యొక్క ప్రశ్న అడిగినటువంటి సహోదరునికి విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక ఈ విషయాన్ని స్పష్టంగా ముందు గ్రహించండి. అసలు ఈ స్పష్టతను చాలామంది బోధకులు కలిగి లేరు. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయము. కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రేసలు.